హాయ్ అండి అందరికీ. నేను మీ ఈశ్వరి అక్కని. ఈశ్వరి కాంపిటేటివ్ అకాడమీ ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక ఈ 200 సోషల్ బిట్స్ గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సోషల్‌కి సంబంధించి క్విక్ రివిజన్ బిట్స్ అన్నమాట. ఇవి టోటల్‌గా 200 వరకు బిట్స్ ఉన్నాయి. చివరి వరకు చూడండి. చాలా మంచి బిట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనకి చాలా యూజ్‌ఫుల్ అవుతాయన్నమాట. ఇప్పుడు ఫస్ట్ బిట్ గనక మనం చూసుకున్నట్లయితే నీలి గ్రహం సూర్యునికి దూరంగా ఉన్నటువంటి గ్రహం, సూర్యుని నుంచి 4వ గ్రహం, సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఇచ్చారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే బుధుడు, భూమి, వరుణుడు, అంగారకుడు ఇచ్చారు. నీలి గ్రహం మనకు తెలుసు కదా భూమి. సూర్యునికి అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం బుధుడు. దూరంగా ఉన్నది ఇక్కడ అడిగారు. దూరంగా ఉన్నటువంటి గ్రహం భూమి. దూరంగా ఉన్నటువంటి గ్రహం వరుణుడు, నెప్ట్యూన్ అంటాం కదా అది. సూర్యుని నుంచి 4వ గ్రహం అంగారకుడు. సూర్యునికి దగ్గరగా ఉన్నటి గ్రహం బుధుడు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. భూమికి కవల గ్రహంగా అంటే ఎర్త్ ట్విన్ అనేటటువంటి పిలువబడే గ్రహం ఏది? భూమికి కవల గ్రహంగా పిలువబడేది శుక్రుడు. ఈ క్రింది వానిలో సూర్యుని నుంచి వాటి దూరాన్ని బట్టి గ్రహాల క్రమాన్ని సరిగా గుర్తించుము. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఫస్ట్ ఏది వస్తుంది అంటే గురుడు వస్తుంది. గురుడు తర్వాత శని వస్తుంది. తర్వాత ఇంద్రుడు, లాస్ట్ కి వరుణుడు. ఇంద్రుడు వరుణుడికి ముందు ఇంద్రుడు వస్తుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. వరుణుడు అంటే నెప్ట్యూన్, యురేనస్ అనేది ఇంద్రుడు అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో బాహ్య గ్రహం కానిది ఏది? ఆస్టరాయిడ్స్ కి బయట వైపు ఉండేవి బాహ్య గ్రహాలు, లోపల వైపు ఉండేటటువంటివి అంతర్గ్రహాలు. సో ఇక్కడ బుధుడు, ఇంద్రుడు, వరుణుడు, అంగారకుడు ఇచ్చారు. బాహ్య గ్రహాలు వచ్చేసరికి మనకి అంగారకుడు అనేది కాదనమాట. ఈ బృహస్పతి, ఇంద్రుడు, వరుణుడు అనేది అవుతాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏ గ్రహానికి ఉపగ్రహాలు లేవు? 2 గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. బుధునికి లేవు, శుక్రునికి లేవు. బుధునికి లేవు, శుక్రునికి లేవు. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో శుక్రునికి లేవన్నమాట. చంద్రుని ఉపరితలంపై నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏ సంవత్సరంలో అడుగుపెట్టారు? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 1969. జియోయిడ్ అనగా అర్థం ఏమిటి? జియోయిడ్ అనగా అర్థం భూమి వంటి ఆకారం. క్రింది వానిలో సరికాని అంశము ఏది? సూర్యుడు ఒక నక్షత్రం, మనం నివసిస్తున్నటువంటి భూమి ఒక గ్రహం, మనం ఆకాశంలో చూసే చంద్రుడు ఒక గ్రహం, భూమి వలె సూర్యుని నుండి వేడి కాంతిని పొందే మరో 7 గ్రహాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకి చూస్తే ఆప్షన్ 3 అనేటటువంటిది సరికాదు. ఎందుకంటే మనం ఆకాశంలో చూసేటటువంటి చంద్రుడు గ్రహం కాదు, ఒక నక్షత్రం కాబట్టి ఇది ఆప్షన్ 3 అనేది సరికాదు. ఇక్కడ క్రింది వాటిలో జతపరచాలి. గ్రహాలు ఇచ్చారు, సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఇచ్చారు. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, శని. ఇక్కడ 88 రోజులు, 255 రోజులు, 687 రోజులు, 29 డేస్ ఇచ్చారు. అది ఇక్కడ మనం చూస్తే బుధునికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 88 డేస్ పడుతుంది సూర్యుని చుట్టూ తిరగడానికి. శుక్రునికి 255 రోజులు, అంగారకునికి అది ఎక్కువ రోజులు పడుతుంది, 687 రోజులు పడుతుంది. మరి అతి ఎక్కువ కాదు, ఎక్కువ రోజులు పడుతుంది. శనికి వచ్చేసరికి 29 డేస్ పడుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పురాతన ఖగోళ గ్లోబును 1492వ సంవత్సరంలో ఎవరు రూపొందించారు? మార్టిన్ బెహైమ్ రూపొందించారు. గ్లోబ్ అనేటటువంటి పదం గ్లోబస్ అనే ఏ భాషా పదం నుండి వచ్చింది? లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. అక్షాంశం అనేటటువంటి పదం లాటిట్యూడ్ అనేటటువంటి పదానికి చెందినది. అయితే లాటిట్యూడ్ అనేది ఏ భాషకు చెందినటువంటి పదం? గ్రీకు భాషకు చెందినటువంటి పదం. ఈ క్రింది వానిలో అంతర్జాతీయ దినరేఖ అనగా అర్థం ఏమిటి? అంతర్జాతీయ దినరేఖ అనేది 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం. 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటాం. సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా ఎప్పుడు పడతాయి? సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా ఎప్పుడు పడతాయి?
మార్చి 21, సెప్టెంబర్ 23న పడతాయి. దక్షిణ ధ్రువం సూర్యుని వైపు వాలి ఉండడం వలన సూర్యకిరణాలు మకర రేఖపై నిట్ట నిలువుగా ఎప్పుడు పడతాయి? మకర రేఖపై సూర్యకిరణాలు ఎప్పుడు పడతాయి అంటే డిసెంబర్ 22. ఈ క్రింది ఇవ్వబడినటువంటి అంశాలను పరిశీలించండి. భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం సంభవిస్తుంది. సూర్యునికి చంద్రునికి మధ్య భూమి ఖచ్చితంగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. సూర్యగ్రహణం అమావాస్య రోజున వస్తుంది. సూర్యగ్రహణం పౌర్ణమి రోజుల్లో మాత్రమే వస్తుందన్నారు. సో పైన పేర్కొన్నటువంటి అంశాలలో సూర్యగ్రహణంకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఇక్కడ సూర్యగ్రహణం పౌర్ణమి రోజుల్లో సంభవిస్తుంది అనేది సరికాదు. డి అనేది సరికాదు. దానితో పాటు సూర్యునికి భూమికి మధ్య సూర్యునికి చంద్రునికి మధ్య భూమి ఖచ్చితంగా భూమి వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది అన్నారు. కానీ ఇది రాంగ్ కదా. సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు సూర్యగ్రహణం వస్తుంది. సో ఇక్కడ మనకి బి అనేది రాంగ్, డి అనేది కూడా రాంగ్. సో ఇక్కడ బి, డి అనేవి సరికాదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది అంశాలను పరిశీలించండి. సూర్యునికి చంద్రునికి మధ్య భూమి ఖచ్చితంగా వచ్చినప్పుడే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మరి చంద్రగ్రహణం అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది. చంద్రగ్రహణం పౌర్ణమి రోజుల్లో మాత్రమే సంభవిస్తుంది. అన్ని పౌర్ణమి రోజుల్లో చంద్రగ్రహణం సంభవించదు అన్నారు. మరి ఇక్కడ పైన పేర్కొన్నటువంటి అంశాలలో చంద్రగ్రహణంకు సంబంధించి సరైన దాన్ని గుర్తించాలి. ఇక్కడ పౌర్ణమి రోజుల్లో అన్ని పౌర్ణములలో సంభవించదు. సో ఇది సరికాదు. మరి చంద్రగ్రహణం అమావాస్య రోజున సంభవిస్తుంది అన్నారు. ఇది కూడా సరికాదు. మరి ఇక్కడ ఏ, సి అనేవి ఇక్కడ మనకి అన్ని పౌర్ణములలో చంద్రగ్రహణం సంభవించదు. ఎస్, ఇది సరి అయినది. అన్ని పౌర్ణములలో అయితే సంభవించదు కదా. సో ఇక్కడ ఆప్షన్ 2 మాత్రమే సరికాదు. కాబట్టి ఏ, సి, డి అనేవి ఇక్కడ మనకి రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగి రావడానికి సుమారుగా ఎంత సమయం పడుతుంది? 24 గంటలు సమయం పడుతుంది. ఋతువులు దీని కారణంగా ఏర్పడతాయి. భూ పరిభ్రమణం కారణంగా ఏర్పడతాయి. క్రింది వానిలో సరికాని వాక్యం ఏంటి? భూ పరిభ్రమణానికి 365 రోజుల సమయం పడుతుంది. మార్చి 21న దక్షిణార్ధగోళంలో వసంతకాలం ఏర్పడుతుంది. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు సంవత్సరమంతా భూమి అక్షం ఒకే వైపు వంగి ఉంటుంది. సూర్యుని చుట్టూ భూమి ఒకే తలంలో ఒకే దారిలో తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ 2 అనేటటువంటిది సరికాదండి. మార్చి 21న దక్షిణార్ధగోళంలో వసంతకాలం ఏర్పడుతుంది అనేది రాంగ్. ఉత్తరార్ధగోళంలో వసంతకాలం ఏర్పడుతుంది కాబట్టి. 6వ తరగతికి చెందినటువంటి నారాయణ అనే విద్యార్థి భౌతిక పటాలను ఉపయోగిస్తున్నాడు. అయితే ఆ విద్యార్థి జల భాగాలను సూచించడానికి ఏ రంగుని ఉపయోగిస్తారు? నీలం. ఉత్తరం తూర్పుకి మధ్య గల దిక్కును ఇలా పిలుస్తారు. ఉత్తరానికి తూర్పుకి మధ్య ఉండేటటువంటి దిక్కును ఎలా పిలుస్తారు? ఈశాన్యం. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను గురించి ఏ పటాలు వివరిస్తాయి? భౌతిక పటాలు. పటాల సంకలనాన్ని ఇలా పిలుస్తారు? అట్లాస్. పటాల సంకలనాన్ని అట్లాస్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఏరాడ అనంతగిరి కొండలు ఏ జిల్లాలో కలవు? ఏరాడ అనంతగిరి కొండలు ఏ జిల్లాలో కలవు? విశాఖపట్నంలో కలవు. నల్లరేగడి నేలలు ఏ పంటలకు సారవంతమైనవి? ప్రత్తి, పొగాకు వాటికి. నెక్స్ట్ వన్, పీఠభూములు వీటికి ప్రసిద్ధి చెందినవి. పీఠభూములు అనేవి దేనికి ప్రసిద్ధి చెందినవి? ఖనిజాలకు ప్రసిద్ధి చెందినవి. పీఠభూములు అనగా భూ ఉపరితలంపై సహజమైన అత్యధిక ఎత్తు కలిగే ప్రాంతాలు, ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రాంతాలు, సముద్ర మట్టం నుండి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలు, దీపకల్ప భాగానికి ఇరువైపులా విస్తరించి ఉన్నటువంటి ప్రాంతాలు. సో ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రాంతాలే పీఠభూములు. పులికాట్ సరస్సు ఏ జిల్లాలో కలదు? పులికాట్ సరస్సు తిరుపతి జిల్లాలో కలదు. ఈ క్రింది వాటిలో
నగదు పంట కానిది ఏమిటి? నగదు పంట కానిది ఏమిటి? ఈ కూరగాయలు అనేది కాదు. పసుపు, పొగాకు, చెరకు అనేది అవుతాయి. క్రింది వాటిలో ఏ ప్రాంతాన్ని కరువు కాటకాలు కలిగిన ప్రాంతంగా భావించవచ్చు? రాయలసీమ ప్రాంతం. ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్‌గా పిలుస్తారు? లంబసింగి. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన ఏ శాస్త్రంతో ప్రారంభమైంది? ఏ శాస్త్రవేత్తతో ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన అనేది ఏ శాస్త్రవేత్తతో ప్రారంభమైంది? గెలీలియో పరిశోధనలు చేపట్టినప్పటి నుంచి ప్రారంభమైంది. గెలీలియో ఈస్ ద రైట్ ఆన్సర్. గెలీలియో. కాంతి సంవత్సరానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని అంశం ఏంటి? కాంతి అనేది ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. ఇది దూరం మరియు ద్రవ్యరాశి కొలిసేటటువంటి ప్రమాణం అన్నారు. ఇది ద్రవ్యరాశిని కొలిసేది కాదు. ఓన్లీ కాంతి సంవత్సరం అనేటటువంటిది దూరాన్ని మాత్రమే ప్రయాణించే దూరానికి మాత్రమే కొలత, ద్రవ్యరాశి కాదు. కాంతి ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది కేవలం దూరాన్ని కొలిచే ప్రమాణం మాత్రమే. ఉంటావా? ఆప్షన్ 2 అనేది సరికాదు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఎన్ని సంవత్సరాల క్రితం మన సౌర కుటుంబం ఆవిర్భవించింది? 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం. టెలిస్కోప్ తయారు చేసినటువంటి ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? గెలీలియో. అమెజాన్లోని రెడ్ ఇండియన్లు, కాంగో పరివాహక ప్రాంతంలోని పిగ్మీలు వంటి ఆటవిక సమూహాలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం. సతత హరిత అరణ్యాలు ఈ ప్రాంతంలో పెరుగుతాయి. సతత హరిత అరణ్యాలు అధిక సంవత్సరిక వర్షపాతం 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ మరియు ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలలో సతత హరిత అరణ్యాలు పెరుగుతాయి. సంవత్సరం పొడుగునా పచ్చగా కనిపించేటటువంటి అడవులు ఏవి? సతత హరిత అడవులు. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మైదాన ప్రాంతంలో ఎంత శాతం అడవులు ఉండాలి? 20%. మైదాన ప్రాంతాలలో అయితే 20% అడవులు ఉండాలి. క్రింది వాటిలో సరి అయినది ఏది? వృక్షజాలం మరియు జంతుజాలాలను రక్షించడానికి ఆంధ్రప్రదేశ్లో 13 వన్యప్రాణుల అభయారణ్యాలు మరియు 3 జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అటవీ ప్రాంతం నల్లమల అడవి. శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసించే అరుదైన పక్షి కలివికోడి. చూస్తే పై 3 కూడా సరి అయినవేనండి. పై 3 కూడా సరి అయినవి. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? మాజిలాన్. ప్రపంచంలో 90% జనాభా కేవలం ఎంత భూభాగంలో నివసిస్తున్నారు? 30% భూభాగంలో. వాతావరణంలోని మార్పుల వలన జంతువులు, మొక్కలు, మానవ చర్యల ఫలితంగా రాళ్ళు బలహీనమై పగిలిపోయి మట్టిగా మారేటటువంటి ప్రక్రియను ఏమంటారు? శిలా శైథిల్యం అంటారు. వలస అనగా ఈ క్రింది వానిలో ఏ అంశం ప్రస్ఫుటీకరిస్తుంది? వలస అనగా ఈ క్రింది వానిలో ఏ అంశం ప్రస్ఫుటీకరిస్తుంది? జీవనం కొరకు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడం అనేది వలస అవుతుందన్నమాట. ప్రకాశం జిల్లాలో పొగాకు కోసే వలస కూలీలకు గల ప్రత్యేక పేరేంటి? పొగాకు కోసేటటువంటి వలస కూలీలకు గల ప్రత్యేక పేరేంటి? పచ్చాకు కూలీలు. వృత్తి అనగా ఈ క్రింది ఏ అంశాన్ని ఏకీభవిస్తుంది? వృత్తి అనగా ఈ క్రింది ఏ అంశాన్ని ఏకీభవిస్తుంది? ప్రత్యేక నైపుణ్యం కలిగి ప్రత్యేక తరహాలో సంపాదించడమే వృత్తి అవుతుంది. బెజవాడ విల్సన్ అను సామాజిక కార్యకర్త ఈ క్రింది ఏ సమస్య మీద పోరాడినందుకు రామన్ మెగసెసే అవార్డుని ప్రకటించారు? పారిశుద్ధ్య కార్మికుల యొక్క విముక్తి కొరకు పోరాడినందుకు బెజవాడ విల్సన్ గారికి రామన్ మెగసెసే అవార్డుకు ఎంపిక చేశారు. ఏ తేదీన భూమి అంతటా రాత్రి పగలు సమానంగా ఉంటాయి? మార్చి 21, సెప్టెంబర్ 23. ఈ క్రింది వేటిని అభివృద్ధి స్థితి ఆధారంగా వర్గీకరించే వనరులు అంటారు?
అభివృద్ధి స్థితి ఆధారంగా వర్గీకరించే వనరులుగా పేరు పొందినవి ఏవి? పనిచేయు శక్తి కలిగినటువంటి సరుకు మరియు నిల్వల్నే అభివృద్ధి స్థితి ఆధారంగా వర్గీకరించే వనరులు అంటారు. భారతదేశంలో ఏ ప్రాంతంలో అత్యధిక పుష్కలమైన నీటి వనరులు కలిగి ఉన్నాయి? ఏ ప్రాంతంలో అత్యధిక పుష్కలమైనటువంటి నీటి వనరులు కలిగి ఉన్నాయి? ఉత్తర ఈశాన్య ప్రాంతాలు. ఉత్తర ఈశాన్య ప్రాంతాలు. భారతదేశంలో వివిధ నైసర్గిక స్వరూపాలు మరియు అవి ఆక్రమించినటువంటి వైశాల్యాలు సాతారాలో గమనించి సరైన క్రమంలో అమర్చండి. చూస్తే ద్వీపాలు 0.1%, 0 అంటే 1%, ద్వీపాలు 1%, పర్వతాలు 29%, పీఠభూములు 27%, మైదానాలు 43%. ఆప్షన్ 3 is the right answer. భారతదేశ మొత్తం భౌగోళిక వైశాల్యంలో 93% మాత్రమే ఈ వినియోగ సమాచారం అందుబాటులో ఉంది. మిగతా 7% అందుబాటులో లేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? అస్సాం మినహా ఈశాన్య ప్రాంతాలకు భూ వినియోగ నివేదిక పూర్తి కాలేదు కాబట్టి. లేటరైట్ అనేటటువంటి పదం లేటర్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. అయితే లేటర్ అనగా అర్థం ఏమిటి? ఇటుక. లేటర్ అనగా అర్థం ఇటుక. ఈ క్రింది ఏ ప్రకటనను అనుసరించి ఖనిజం అను పదంను నిర్వచిస్తారు? ఏ పదంను అనుసరించి ఖనిజం అనేటటువంటి పదాన్ని నిర్వచిస్తారు? నిర్దిష్ట రసాయన సమ్మేళనంలో సహజంగా లభించేటటువంటి పదార్థాన్ని ఖనిజం అంటారు. నిర్దిష్ట రసాయన సమ్మేళనంలో సహజంగా లభించే పదార్థమే ఖనిజం. ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి శిలలు నెలకొని ఉన్నటువంటి ప్రదేశం ఎక్కడ? అతి పురాతనమైనటువంటి శిలలు ఎక్కడ కలవు? పశ్చిమ ఆస్ట్రేలియా. పెట్రోలియం అనేటటువంటి పదం ఏ భాషా పదాల యొక్క కలయిక? పెట్రోలియం అనేటటువంటి లాటిన్ భాషా పదాల కలయిక. భారతదేశంలో ఈ ఉష్ణశక్తి కేంద్రాలు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలను గుర్తించండి. భూ ఉష్ణశక్తి కేంద్రాలు అధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి? జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్. భూ ఉష్ణశక్తి కేంద్రాలు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో కలవు. ఈ క్రింది ఏ ప్రకటనను అనుసరించి జనసాంద్రత అనేటటువంటి పదాన్ని నిర్వచిస్తారు? ఏ ప్రకటనను అనుసరించి జనసాంద్రత అనే పదాన్ని నిర్వచిస్తారు? భూ ఉపరితలంపై గల 1 చదరపు కిలోమీటర్ పరిధిలో నివసించేటటువంటి ప్రజల సంఖ్య. 1 చదరపు కిలోమీటర్ పరిధిలో నివసించేటటువంటి ప్రజల సంఖ్యనే జనసాంద్రత అంటారు. ప్రపంచంలో జనాభా పెరగడానికి ప్రధాన కారణం ఈ క్రింది వాటిలో ఏది? సహజ వృద్ధి రేటు వేగంగా పెరగడం అనేది జనాభా పెరగడానికి ప్రధాన కారణం. సహజ వృద్ధి రేటు వేగంగా పెరగడం. ఈ క్రింది వానిలో ఏ ప్రాంతం ప్రపంచంలో అత్యధిక జనసాంద్రతను కలిగి ఉంది? గంగా నది పరివాహక మైదాన ప్రాంతం. గంగా నది మైదాన ప్రాంతం. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఒకసారి చూడండి. ద్రాక్ష సాగు, చేపల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, పూల తోటల పెంపకం. ఇది చూస్తే 2 is the right answer అండి. ద్రాక్ష సాగుని ఏమంటాం మనం? విటికల్చర్ అంటారు. చేపల పెంపకం వచ్చేసరికి పిసికల్చర్ అంటారు. మరి పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. పూల తోటల పెంపకాన్ని హార్టికల్చర్ అంటారు. చూసారా? ఆప్షన్ 2 is the right answer. ప్రపంచంలో ప్రధాన ఆహార పంట వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి 5 దేశాలు ఏంటి? అగ్రస్థానంలో ఉన్నది చైనా ఫస్ట్, సెకండ్ మంది శ్రీలంక, జపాన్, ఈజిప్ట్. చైనా, భారత్, శ్రీలంక, జపాన్, ఈజిప్ట్. ప్రపంచంలోనే అత్యధిక నాణ్యత గల తేయాకును ఉత్పత్తి చేసేటటువంటి దేశం ఏది? ఈ క్రింది వానిలో ఏది? అత్యంత నాణ్యమైనటువంటి తేయాకును ఉత్పత్తి చేసేటటువంటి దేశం కెన్యా అండి. కెన్యా. అత్యంత తీవ్ర పారిశ్రామిక విపత్తుగా పేరుగాంచినటువంటి భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనేది ఎప్పుడు జరిగింది? 1984 డిసెంబర్ అన్నమాట. డిసెంబర్ 2 అర్ధరాత్రి జరిగింది. సో కొన్ని బుక్కుల్లో 2 ఉంటుంది, కొన్ని బుక్కుల్లో 3 ఉంటుంది. 1984 డిసెంబర్.
స్థానిక వనరులను ఉపయోగించుకొని ఉక్కును ఉత్పత్తి చేస్తున్నటువంటి 2 ఇనుము ఉక్కు పరిశ్రమలను గుర్తించండి. కర్ణాటకలోని భద్రావతి, తమిళనాడులోని సేలం. కర్ణాటకలోని భద్రావతి, తమిళనాడులోని సేలం అనేటటువంటిది. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా వ్యవహరించేటటువంటి భారతదేశ నగరం ఏంటి? అహ్మదాబాద్. భారతదేశంలోని నాణ్యమైనటువంటి మస్లిన్ నూలు వస్త్రములు మొట్టమొదటిసారిగా ఎవరి ద్వారా వెలుగులోకి వచ్చాయి? మోసుల్ అంటే ప్రస్తుత ఇరాక్లోని ఉన్నటువంటి మోసుల్ అరబ్ వర్తకుల ద్వారా మస్లిన్ అనే నూలు వస్త్రాలు మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చాయి. చేనేత రంగంలో ప్రధాన పాత్ర పోషించేటటువంటి చరఖా అనే పరికరం యొక్క ప్రతిబింబాన్ని భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో ఆమోదించి త్రివర్ణ పతాకం మధ్యలో ఉంచారు? 1931లో. భారతదేశంలో ప్రఖ్యాత జంషెడ్పూర్ టాటా ఇనుము ఉక్కు కంపెనీ టిస్కో తన ఉత్పత్తిని ఏ సంవత్సరంలో ప్రారంభించింది? 1912లో ప్రారంభించింది. జంషెడ్పూర్ టాటా ఇనుము ఉక్కు కంపెనీ అన్నమాట. అగారియాలు అనగా అర్థం ఏమిటి? అగారియాలు అనగా అర్థం ఏమిటి? అగారియాలు అనగా అర్థం ఏమిటి? ఇనుప ఖనిజాన్ని సేకరించి బుట్టలలో తీసుకువెళ్ళేటటువంటి పురుషులు మరియు మహిళలు. ఇనుప ఖనిజాన్ని సేకరించి బుట్టలలో తీసుకువెళ్ళే మహిళలు అన్నమాట, పురుషులు మహిళలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు బజార్లను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? రైతు బజార్లను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు బజార్లను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1999లో ప్రారంభించారు. వివిధ దేశాల మధ్య జరిగే వస్తువులు మరియు సేవల వ్యాపారాన్ని ఏమంటారు? వస్తువులు మరియు సేవల వ్యాపారాన్ని, వివిధ దేశాల మధ్య జరిగేటటువంటి వ్యాపారాన్ని అంతర్జాతీయ మార్కెట్ అంటారు. ప్రతి సంవత్సరం భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 24. ఇక్కడ జతపరచాలి. వినియోగదారుడు, చిల్లర వర్తకుడు, టోకు వర్తకుడు, ఉత్పత్తిదారుడు. చూసుకున్నట్లయితే ఇక్కడ వినియోగదారుడు దేనికది సమంగా ఉన్నాయండి. వినియోగదారుడు అంటే వస్తువులను కొనుగోలు చేసే లేదా సేవలను వినియోగించుకునేటటువంటి వ్యక్తి అన్నమాట. మరి చిల్లర వర్తకుడు అంటే చిన్న మొత్తంలో ప్రజలకు వస్తువులను విక్రయించేటటువంటి వ్యక్తి లేదా వ్యాపారం. అలాగే టోకు వర్తకుడు అంటే వ్యక్తులకు లేదా సంస్థలకు పెద్ద మొత్తంలో వస్తువులను విక్రయించేటటువంటి వ్యక్తి లేదా సంస్థ. ఉత్పత్తిదారుడు అంటే ఆహారం, వస్తువులు లేదా సామాగ్రిని తయారు చేసే వ్యక్తి, ఒక కంపెనీ లేదా ఒక దేశాన్ని ఉత్పత్తిదారుడు అంటారన్నమాట. ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ప్రజల ఫిర్యాదులను విని తీసుకోవలసినటువంటి చర్యలను సూచించే న్యాయస్థానాలను ఏమంటారు? ఫిర్యాదులను విని తీసుకోవాల్సిన చర్యలను సూచించేటటువంటి న్యాయస్థానాలను ఏమంటారంటే వేదిక అంటారు. మార్కెట్ల గొలుసులను సరైన క్రమంలో అమర్చండి. మార్కెట్ల గొలుసు, ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది సరి అయినది. వ్యవసాయ క్షేత్రాల నుంచి స్టాక్ పాయింట్కి వెళ్తాయి. స్టాక్ పాయింట్ నుంచి హోల్సేల్ దుకాణాలకి, హోల్సేల్ దుకాణం నుంచి చిల్లర దుకాణాలు, చిల్లర నుంచి వినియోగదారునికి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఇవ్వబడినటువంటి గ్రామీణ ప్రాంతాలలో రహదారి ప్రమాదాలకు గల కారణాలను పరిశీలించండి. రహదారి ప్రమాదాలకు గల కారణాలు: రహదారులపై గేదెలు, మేకలు, గొర్రెలు వంటి జంతువులను యథేచ్ఛగా వదిలేయడం కారణమవుతుంది. దమ్ము చక్రాలతో ట్రాక్టర్లను నడుపుతా, రహదారులకు ఇరువైపులా మూలల్లో గడ్డివాములు, చెత్తా చెదారాలను పోగుగా వేయుట, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే సంతలు, మార్కెట్ల వల్ల ఏర్పడే రద్దీ. సో ఇక్కడ ఇవన్నీ కూడా రైట్ ఆన్సరే. స్వల్ప లేదా తీవ్ర గాయాల పాలైనటువంటి క్షతగాత్రులకి హాస్పిటల్కి తీసుకువెళ్లిన వెంటనే ఇచ్చే తక్షణ చికిత్సను ఏమంటారు? ఇక్కడ ట్రామా కేర్ అంటారన్నమాట. ట్రామా కేర్. భారతదేశంలోని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఏ నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తుంది? జనవరి నెలలో నిర్వహిస్తుంది. ఇక్కడ గ్రూప్ ఏ ఇచ్చారు, గ్రూప్ బి ఇచ్చారు, ఒకసారి చూద్దాం. మనకి ఫుట్ పాత్ అనేది పాదచారులు నడవడానికి ఉపయోగించేది. నెక్స్ట్ వన్, ఎరుపు రంగు లైట్ అనేది గీత ముందు ఆగడం కోసం.
ఆకుపచ్చ రంగు లైట్ అనేది ముందుకు వెళ్ళడానికి సిద్ధం అవ్వం అనేది ఎల్లో కలర్ కదా. ఆకుపచ్చ లైట్ అనేటటువంటిది పాదచారులు, ఎరుపు రంగు అనేది గీత ముందు ఆగడం కోసం, ఆకుపచ్చ రంగు అనేది వాహనం ముందుకి వెళ్ళడం కోసం, ఆరెంజ్ అనేది ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అని చెప్తుంది. రహదారి డివైడర్ అనేది రహదారి పై గల సంకేతాలను సూచిస్తుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1, క్రింది ఇవ్వబడినటువంటి జీబ్రా క్రాసింగ్ కు సంబంధించిన అంశాలను పరిశీలించండి. జీబ్రా క్రాసింగ్ ఇక్కడ చూస్తే పైన పేర్కొన్న వాటిలో సరిగా అనేది అడిగారు. ఇవి రోడ్డుకు సమాంతరంగా చిత్రీకరించినటువంటి ప్రత్యామ్నాయ నలుపు తెలుపు చారలు. ఇవి పాదచారులు రోడ్డును ఒకవైపు నుండి మరొక వైపుకు దాటడానికి ఉద్దేశించబడినవి. ఈ రెండు రైట్ ఆన్సర్సే. ఇవి పాదచారులు నడవడానికి ఉద్దేశించబడింది అన్నారు. ఇది పాదచారులు నడవడానికి కాదు, రోడ్డును దాటడానికి ఉద్దేశించబడింది. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ సి అనేది సరికాదు. ఇక్కడ సి అనేది సరికాదు. హార్టికల్చర్ అనగా, హార్టికల్చర్ అనేది పండ్ల తోటల పెంపకం కదా. పండ్లు మరియు కూరగాయల పెంపకాన్ని హార్టికల్చర్ అంటారు. కాఫీ పంటలను అత్యధికంగా పండించే దేశం ఏంటి? బ్రెజిల్. చిరుధాన్యాలకి ఉదాహరణ, చిరుధాన్యం అంటే జొన్న అవుతుంది. ఈ గోధుమ, వరి, పత్తి అనేది కాదు, ఇది వాణిజ్య పంట అవుతుంది. ఇవి చిరుధాన్యాలు కాకుండా నార్మల్ పంటల కిందకు వస్తాయి అన్నమాట. ఇవి బంగారు పీచుగా బంగారు పీచుగా ప్రసిద్ధి పొందినది ఏంటి? జనుము, గోగునార. బెలూం గృహలు అనేవి ఈ జిల్లాలో కలవు. బెలూం గృహలు అనేవి కర్నూలు జిల్లాలో కలవు. ఆదిమ మానవుల సంచార జీవనానికి సంబంధించినటువంటి అంశాలలో సరికానిది ఏమిటి? మరి ఇక్కడ చూస్తే ఆదిమ మానవులు గృహాలలో, చెట్ల నీడల్లో లేదా రాతి స్థావరాల్లో నివసించేవారు. ఆదిమ మానవులు పెద్ద పెద్ద సమూహాలుగా ఉండేవారు అన్నారు. ఇది రాంగ్ అన్నమాట. మనకి సమూహాలుగా ఉండేవారు కాదు. ఆది మానవులు చిన్న చిన్న గుంపులుగా ఉండేవారు. ఆహారాన్ని వారు సమూహంలోని లేదా ఇతర గృహాలలోని గుంపులోని ప్రజలతో పంచుకునేవారు. నెక్స్ట్ 1, కొత్త రాతి యుగం, మధ్యరాతి యుగం, పాత రాతి యుగం. ఇక్కడ చూడండి, ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. కొత్త రాతి యుగం అనేది దేనికదే సమానంగా స్ట్రైట్ గా ఉన్నాయన్నమాట. క్రీస్తుపూర్వం 8000 నుంచి క్రీస్తుపూర్వం 3000 వరకు ఉండేది కొత్త రాతి యుగం. 10,000 నుంచి 8,000 వరకు ఉండేది మధ్యరాతి యుగం. అంతకు పూర్వం 8,000 2.6 మిలియన్ల సంవత్సరాల నుంచి 10,000 వరకు ఉండేది పాత రాతి యుగం అన్నమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1, నంద వంశంలో అత్యంత గొప్ప రాజు ఎవరు? నంద వంశంలో గొప్ప రాజు ఎవరంటే మహాపద్మనందుడు. గోదావరి నది తీరంలో గల మహాజనపదం ఏది? అస్మక. చంద్రగుప్త మౌర్యుడు ఎవరి సహాయంతో మగధ రాజ్యానికి రాజయ్యారు? కౌటిల్యుని సహాయంతో. నవరత్నాలు అనబడేటటువంటి 9 మంది గొప్ప పండితులు ఏ గుప్తరాజు ఆస్థానంలో ఉన్నారు? సముద్రగుప్తుని ఆస్థానంలో ఉండే వాళ్ళు ఎవరంటే నవరత్నాలు అన్నమాట. శాతవాహనుల తర్వాత విజయపురి ప్రధాన కేంద్రంగా ఏ రాజ్యం స్థాపించబడింది? శాతవాహనుల తర్వాత విజయపురి ప్రధాన కేంద్రంగా చేసుకుని ఏ రాజ్యం స్థాపించబడింది? ఇక్ష్వాకుల రాజధాని విజయపురి కాబట్టి ఇక్ష్వాకులు. కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయం అనేది ఈ క్రింది ఏ పల్లవ రాజు నిర్మించారు? రెండవ నరసింహవర్మ నిర్మించారు. దక్షిణ భారతదేశంలోని ద్రవిడ మరియు ఉత్తర భారతదేశంలోని నగార వాస్తు కళాకృతుల మేలి కలయికగా ఏర్పడిన శైలిని ఏమంటారు? వెసారా శైలి. ద్రవిడ మరియు నగార వాస్తుశిల్ప కళాకృతుల మేలి కలయికగా ఏర్పడేది వెసారా శైలి. ఈ క్రింది వానిలో ఎవరి దండయాత్రల వలన భారతదేశంలో గుప్త సామ్రాజ్యం అంతరించడానికి ముఖ్య కారణంగా పేర్కొంటారు? గుప్త సామ్రాజ్యం ఎవరి దండయాత్రల వలన అంతరించిపోయింది? హూనుల దండయాత్ర వలన అంతరించిపోయింది. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అనుసరించి ఒక నిర్దిష్ట వయస్సు అంటే 18 సంవత్సరాలు పొందిన అందరికీ ఓటు హక్కు కల్పించడం జరిగింది? ఆర్టికల్ 326. శాసన నిర్మాణ శాఖ మరియు కార్యనిర్వాహక శాఖల మధ్య సంబంధం ఆధారంగా ప్రజాస్వామ్యం అనేది ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 2 రకాలుగా వర్గీకరించవచ్చు. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ స్థానిక స్వపరిపాలన గురించి సూచిస్తుంది? ఆర్టికల్ 40. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి పురపాలక సంఘం ఏది?
భీమినిపట్నం లేదా భీమిలి పురపాలక సంఘం 1861లో ఏర్పాటైంది. క్రింది వాటిని జతపరచండి. ఇప్పుడు చూస్తే కౌన్సిలర్ ఎక్కడుంటారు? పురపాలక సంఘంలో వార్డు యొక్క ప్రతినిధి కౌన్సిలర్. మరి కార్పొరేటర్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో వార్డు ప్రతినిధిని కార్పొరేటర్ అంటారు. పురపాలక సంఘం అనేది మున్సిపాలిటీ యొక్క పరిపాలన సంస్థనే పురపాలక సంఘం అంటారు. సో ఇక్కడ మనకు ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది ఏ నిబంధన ప్రకారం హైకోర్టు పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు సంరక్షకుడిగా వ్యవహరిస్తుంది? ఈ క్రింది ఏ నిబంధన ప్రకారం హైకోర్టు పౌరుల ప్రాథమిక హక్కులకు సంరక్షకుడిగా వ్యవహరిస్తుంది? నిబంధన 32 అనేది. ఈ క్రింది ఏ కేసులో సుప్రీంకోర్టు జీవన భృతి పొందే హక్కు జీవించే హక్కులో భాగమై ఉంటుందని పేర్కొనడం జరిగింది? వాల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ కేసులో జీవన భృతి పొందేటటువంటి హక్కు జీవించే హక్కులో భాగమై ఉంటుందని పేర్కొందన్నమాట. 1976లో సామ్యవాదం, లౌకిక అనేటటువంటి పదాలు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో సామ్యవాదం, లౌకిక అనేటటువంటి పదాలు చేర్చబడ్డాయి. భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు అని భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది? ఆర్టికల్ 154లో పేర్కొనడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను అనుసరించి గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి ఉంటుందని పేర్కొనబడింది? ఆర్టికల్ 163 క్లాజ్ 1 ప్రకారం గవర్నర్ తన విధులు నిర్వర్తించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి ఉంటుందని పేర్కొనబడింది. లోక్ అదాలత్లకు ఏ సంవత్సరంలో లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ ప్రకారం చట్టబద్ధమైనటువంటి హోదా ఇవ్వబడింది? 1957లో లోక్ అదాలత్లకు లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ ప్రకారం చట్టబద్ధమైనటువంటి హోదా ఇవ్వడం జరిగింది. ఈ క్రింది వాటిని జతపరచండి. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం. ఇక్కడ చూస్తే బానిస వంశం అనేది 1206 to 1290 వరకు, ఖిల్జీ వంశం 1290 నుంచి 1330 వరకు, తుగ్లక్ వంశం 1320 నుంచి 1414, సయ్యద్ వంశం వచ్చేసరికి 1414 to 1451, లోడీ వంశం చివరకు ఉంటుంది 1451 to 1526. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశాన్ని జయించడానికి ఎవరి ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపించడం జరిగింది? అల్లావుద్దీన్ ఖిల్జీ ఎవరి ఆధ్వర్యం అంటే మాలిక్ కాఫర్. ఏ ఢిల్లీ సుల్తాన్ వంశపాలన కాలంలో క్రీస్తు శకం 1398 సంవత్సరంలో తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నాడు? ఏ ఢిల్లీ సుల్తాను వంశపాలన కాలంలో క్రీస్తు శకం 1398 సంవత్సరంలో తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నాడు? ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. తుగ్లక్ వంశం. కాకతీయ రాజవంశం గురించి సరైన సమాధానం ఏమిటి? కాకతీయ రాజవంశం గురించి సరైన సమాధానం ఇక్కడ 3 కూడా సరైనవేనండి. ఇవన్నీ కాకతి అనేటటువంటి దేవతను ఆరాధించిన కారణంగా వీరికి ఈ పేరు వచ్చింది. కాకతీయులు మొదట్లో రాష్ట్రకూటులకు మరియు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. మొదటి తెలుగు గ్రంథముగా పిలువబడుతున్నటువంటి శ్రీమదాంధ్ర మహాభారతం అనేటటువంటిది రచించిన తిక్కన అనేటటువంటి వాళ్ళు ఈ కాకతీయుల కాలానికి చెందినవారు. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరైనవండి. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో ప్రభుత్వ భూమిని కౌలు ప్రాతిపదికన సాగు చేసిన రైతులను ఏమని పిలిచేవారు? అర్ధసిరి అని పిలిచేవారు అనమాట. అర్ధసిరి. క్రింది వారిలో కాకతీయ వంశ స్థాపకుడు ఎవరు? గుండియనా లేదా గుండియన్. క్రింది వాటిని జతపరచండి. సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం, అరవీటి వంశం. ఇక్కడ చూసుకున్నట్లయితే సంగమ వంశం చివరిది 1336 to 1485, సాలువ వంశం 1485 to 1505, 1505 నుంచి 1570 తులువ వంశం శ్రీకృష్ణదేవరాయలు కాలం, అరవీటి వంశం 1570 నుంచి 1646 అన్నమాట. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, మొరాకో యాత్రికుడైనటువంటి ఇబన్ బటూటా విజయనగర రాజు కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినట్లు పేర్కొనబడింది. ఇబన్ బటూటా మొరాకో యాత్రికుడు, మరి విజయనగర రాజు కాలంలో సందర్శించారు. ఎవరి కాలంలో సందర్శించారు? మొదటి హరిహర కాలంలో ఇబన్ బటూటా మొరాకో దేశానికి చెందిన వాళ్ళు సందర్శించారు. క్రీస్తు శకం 1526లో జరిగినటువంటి మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ ఢిల్లీ సుల్తానును ఓడించారు? ఇబ్రహం లోడీని ఓడించారు. బాబర్ ఇబ్రహీం లోడీని 1526లో జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో ఓడించారు. ఇతను ఎవరంటే ఢిల్లీ సుల్తాన్ అన్నమాట. నెక్స్ట్ వన్, షేర్షా గురించి సరి అయినటువంటి అంశం ఏంటి? షేర్షా గురించి చూసుకున్నట్లయితే పైవన్నీ కూడా సరి అయినవేనండి. హుమయూన్ను 2 సార్లు ఓడించి ఢిల్లీలో సూర్ రాజవంశాన్ని స్థాపించారు. 5 సంవత్సరాల పరిపాలనలో భూమి శిస్తు పద్ధతి, నూతన ద్రవ్య విధానం, తపాలా సేవలు వంటి అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. క్రీస్తకం 1545లో ఫిరంగి ప్రేలుడు కారణంగా షేర్షా మరణించారు. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, శివాజీ యొక్క విజయాలను గ్రహించినటువంటి ఔరంగజేబు అతనిని అణచడానికి ఈ క్రింది ఎవరిని దక్కన్ పంపించడం జరిగింది? ఔరంగజేబు ఒకరిని దక్కన్ పంపించారు శివాజీ యొక్క విజయాలను అణచడం కోసం. ఎవరిని పంపించారంటే షాయిస్తా ఖాన్ని పంపించారు. షాయిస్తా ఖాన్ని. అఫ్జల్ ఖాన్ ని కూడా ఇంకొకరు పంపించారు అనమాట. అఫ్జల్ ఖాన్ ఒకరు పంపించారు. షాయిస్తా ఖాన్ని ఔరంగజేబు పంపించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం లండన్ లో కలదు. మజ్ఫర్ జంగ్ ను దక్షిణ నవాబుగా చేసినందుకు ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే బహుమతిగా ఇచ్చినటువంటి భూభాగం ఏంటి? మజ్ఫర్ జంగ్ ను దక్కన్ నవాబుగా చేసినందుకు గాను ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డూప్లేకు మరి బహుమతిగా ఇచ్చినటువంటి భూభాగం ఏమిటి అంటే మచిలీపట్నాన్ని బహుమతిగా ఇచ్చారు. క్రీస్తకం 1765 to 68 సంవత్సరాల మధ్య కాలంలో హైదరాబాద్ నిజాంపై ఒత్తిడి చేసి బ్రిటిష్ వారు ఈ జిల్లాలను కోస్తా జిల్లాలని పొందారన్నమాట. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరతాను అనే ప్రత్యేక నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? బాలగంగాధర్ తిలక్. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనటువంటి సంవత్సరం ఎప్పుడు? మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరం 1914. మొదటి జాతీయ కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడు ఎవరు? మొదటి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ. వలస అటవీ చట్టాలకు వ్యతిరేకంగా అస్సాంలో జరిగినటువంటి సోంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది? వలస అటవీ చట్టాలకు వ్యతిరేకంగా అస్సాంలో జరిగినటువంటి సోంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది? 1906లో జరిగిందనమాట. 1956లో స్థాపించబడినటువంటి బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం ఏ దేశ సహకారంతో ఏర్పాటు చేయబడింది? రష్యా దేశ సహకారంతో ఏర్పాటు చేయబడింది. క్రింది వారిలో ఎవరు అలీన విధానంలో భాగం కానివారు ఎవరు? లియాఖత్ అలీ ఖాన్. క్రింది వానిలో భారతదేశంలో చూపేటటువంటి వివక్ష గురించి సరి అయిన అంశం ఏంటి? వివక్ష అయితే భారతదేశంలో వైవిధ్యాలతో కూడినటువంటి దేశం. భారతదేశం వైవిధ్యాలతో కూడినటువంటి దేశం. మరి అన్ని వైవిధ్యాలకు తగిన ప్రాధాన్యత లభించట్లేదు. ప్రజల ప్రతికూల అభిప్రాయాలకు పక్షపాత ధోరణిని అవలంబించడం వల్లనే వివక్ష ఏర్పడుతుంది. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవేనండి. వివక్షతకి ఇవన్నీ కారణాలు. వ్యక్తులను గాని సంఘాన్ని గాని ఒక కోణం నుండి మాత్రమే చూస్తే అది ఏమవుతుంది? మోస ధోరణి అవుతుంది. మోస ధోరణి. కుల వ్యవస్థ అనగా అర్థం ఏమిటి? కుల వ్యవస్థ అనగా కొన్ని రకాల వృత్తులకు మాత్రమే ఎక్కువ గౌరవం లభించడమే కుల వ్యవస్థ. కొన్ని రకాల వృత్తులకు మాత్రమే ఎక్కువ గౌరవం లభించడం కుల వ్యవస్థ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ కులంలో జన్మించారు? మెహర్ కులంలో జన్మించారు. సామాజిక పక్షపాతం మరియు వివక్ష దళితులను విచ్ఛిన్నం చేసిందో చూపించడానికి వాడే పదం వీరిని ప్రభుత్వం ఏ విధంగా పరిగణిస్తుంది? ఎస్సీగా పరిగణిస్తుంది అనమాట. పక్షపాతం వివక్ష దళితులని ఎస్సీగా పరిగణిస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, స్త్రీల హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోరాడిన వారిలో ఒకరిగా చెప్పబడిన వారు ఎవరు? సావిత్రిబాయి పూలే.
భారతదేశంలోనే ప్రథమ బాలికల పాఠశాలను సావిత్రిబాయి పూలే ఎక్కడ స్థాపించారు? పూణేలోనే తన భర్త అయినటువంటి జ్యోతిరావు పూలేతో స్థాపించడం జరిగింది. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షత వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వారు ఎవరు? దక్షిణాఫ్రికాలో పోరాడిన వారు ఎవరు? నెల్సన్ మండేలా. అందుకే దక్షిణాఫ్రికా గాంధీగా పిలువబడతారు. ఈ క్రింది వానిలో ఏ చట్టం ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వ్యక్తులకు దివ్యాంగులుగా పరిగణిస్తారు? పీడబ్ల్యూడి చట్టం ఎప్పుడు చేయబడిందంటే 2016లో చేయబడింది. 19వ శతాబ్దం ద్వితీయార్థంలో సామాజిక సమానత్వాన్ని, న్యాయాన్ని కోరుతూ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ పోరాడిన వారు ఎవరంటే పై వారందరూ కూడా. వీళ్ళందరూ కూడా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళే. నారాయణ గురు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రామస్వామి నాయకర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వీళ్ళందరూ కూడా పోరాడారు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా. పై వారందరూ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు? జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్. జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్ మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్తగా పేరొందిన వారు. పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి వాళ్ళు కూడా. ఈ క్రింది వారిలో ఏ సూత్రంపై సమాజం పునర్నిర్మించాలని ప్రజలు భావించారు? సమానత్వ సూత్రంపై సమాజం పునర్నిర్మించాలని భావించారు. అసమానతలు మరియు వివక్షతలను తొలగించడానికి పరిష్కార చర్యలలో ఈ క్రింది వానిలో సరైన అంశాలను గుర్తించండి. ఇవన్నీ కూడా స్త్రీలను సమానంగా భావించి గౌరవించాలి, ఇతర మతాలను గూర్చి తెలుసుకొని నమ్మకాలను గౌరవించాలి, గొప్ప మార్పు తల్లిదండ్రుల నుండే రావాలి, అంగవైకల్యం కలవారిపై ప్రత్యేక శ్రద్ధ కూడా చూపించాలి. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనకి రైట్ ఆన్సర్స్ అన్నమాట. నారీ శక్తి పురస్కారాన్ని అందుకున్నది ఎవరు? నారీ శక్తి పురస్కారాన్ని అందుకున్నది ఎవరు? సింధుతాయి నారీ శక్తి పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. సతీ సహగమనం అనేది ఏ సంవత్సరంలో నిషేధించబడింది? 1829లో నిషేధించబడింది. 1829. నెక్స్ట్ వన్, భారతదేశంలోనే ప్రథమ బాలికల పాఠశాలలను ఏ ప్రాంతంలో సావిత్రిబాయి పూలే ఏర్పాటు చేయడం జరిగింది? ఏ ప్రాంతంలో సావిత్రిబాయి పూలే ఏర్పాటు చేయడం జరిగింది? బిడేవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం వంటి అంశాల ఆధారంగా రాజ్యం ఏ ఒక్క పౌరుని పట్ల వివక్ష చూపరాదు అని ఏ నిబంధనలో తెలపడం జరిగింది? నిబంధన 15(1). జాతి, కులం ఇవంతా కూడా 15(1). 6 నుండి 14 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి బాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన పేర్కొంటుంది? నిబంధన 21A అన్నమాట. స్వేచ్ఛ హక్కులో భాగంగానే పేర్కొంటుంది. ఈ క్రింది వానిలో ఎవరిని భారతీయ స్త్రీవాద మాతామహి అని కీర్తిస్తారు? సావిత్రిబాయి పూలే. భారతదేశపు తొలి మహిళా వైద్యురాలిగా ఎవరిని పేర్కొంటారు? ఆనందీబాయి జోషి. ఆంధ్ర ప్రాంతంలో ఆధునిక సమాజ సాంస్కృతిక పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? కందుకూరి వీరేశలింగం. ఆంధ్ర ప్రాంతంలో ఆధునిక సమాజ సాంస్కృతిక పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే కందుకూరి వీరేశలింగం. లింగ వివక్ష లేకుండా అందరికీ సమాన హక్కులను ఇచ్చింది ఏంటి? భారత రాజ్యాంగం. ఆంధ్రప్రదేశ్ మహిళలు చేసినటువంటి సారా వ్యతిరేక ఉద్యమం ఫలితంగా ఏ సంవత్సరంలో ప్రభుత్వం సారాను నిషేధించింది? 1993లో నిషేధించింది. ఈ క్రింది వానిలో భారతదేశంలోని మొదటి 2 మహిళా గ్రాడ్యుయేట్లు ఎవరు? కాదంబరి గంగూలీ, చంద్రముఖి బసు. అనేక గ్రామాల్లో సైకిల్పై తిరుగుతూ వంటగది వ్యవసాయంపై అనేక అనుభవాలను గ్రామీణ మహిళలతో పంచుకొని వారిలో వ్యవస్థాపకత స్ఫూర్తిని నింపినది ఈ క్రింది వారిలో ఎవరు? రాజ్కుమారి దేవి. నవధాన్య అనేటటువంటి జాతీయ ఉద్యమాన్ని ఏర్పాటు చేసినది ఎవరు? నవధాన్య అనే జాతీయ ఉద్యమాన్ని ఏర్పాటు చేసింది వందనా శివ. భారతదేశంలో యాసిడ్ దాడుల నుండి బయటపడినటువంటి వారికి సహాయం అందించడానికి అంకితమైన ఎన్జిఓ యొక్క ఏ ఫౌండేషన్ కు డైరెక్టర్ గా పనిచేశారు? ఎన్జిఓ యొక్క ఏ ఫౌండేషన్ కు అంటే చన్మ ఫౌండేషన్ కి వందనా శివ అండి. చన్మ ఫౌండేషన్ కి వందనా శివ. నవధాన్య అనే జాతీయ ఉద్యమాన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే వందనా శివ. ఇక్కడ చన్మ ఫౌండేషన్ అయితే లక్ష్మీ అగర్వాల్ అండి.
లక్ష్మీ అగర్వాల్ యాసిడ్ దాడుల నుండి బయటపడిన వారికి సహాయం అందించడానికి అంకితమైన ఎన్జిఓ యొక్క ఫౌండేషన్ డైరెక్టర్ ఎవరంటే చన్వ్. ఈ చన్వ్ ఫౌండేషనే మరి యాసిడ్ దాడి నుండి వాళ్ళకి రక్షిస్తుంది. మరి ఇటు తరఫున పనిచేస్తుంది ఎవరంటే లక్ష్మీ అగర్వాల్ అన్నమాట. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సభ అని పిలువబడే సంస్థను ఎక్కడ స్థాపించారు? ద రైట్ ఆన్సర్ ఇస్ కోల్కత్తా ఈజ్ ద రైట్ ఆన్సర్. స్వామి దయానంద సరస్వతి స్థాపించినటువంటి కార్యక్రమం కూడా వితంతు పునర్వివాహానికి మద్దతు ఇచ్చింది. స్వామి దయానంద సరస్వతి స్థాపించినటువంటి కార్యక్రమం కూడా వితంతు పునర్వివాహానికి మద్దతు ఇచ్చింది. మరి ఆ కార్యక్రమం ఏంటి? ఆర్య సమాజం. బాల్య వివాహ వ్యతిరేక చట్టం 1929 ప్రకారం ఎన్ని సంవత్సరాల వయసులో స్త్రీలు పురుషులు పెళ్లి చేసుకోవచ్చని సూచించింది? పురుషులు 21 సంవత్సరానికి, స్త్రీలు 18 సంవత్సరాలకి పెళ్లి చేసుకోవచ్చు. అది 1929 చట్టం ఇయర్ గుర్తుపెట్టుకోండి. గులాంగిరి అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? గులాంగిరి పుస్తక రచయిత జ్యోతిరావు పూలే. సామాజిక సేవ నిస్వార్థ జీవనం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని నొక్కి చెప్పినది ఎవరు? రామకృష్ణ మిషన్. భారతదేశంలోని ప్రముఖ ఖనిజ పారిశ్రామిక కేంద్రాలన్నీ కూడా ఆదివాసీ ప్రాంతంలోనే ఉన్నవి ఏవి? చూడండి, ఆదివాసీ ప్రాంతంలోనే ఉన్నటువంటి ప్రముఖ ఖనిజ పారిశ్రామిక కేంద్రాలు ఏంటి? ఇవన్నీ కూడా ఉండండి. జంషెడ్పూర్, రూర్కేలా, బిలాయి, అలాగే బొకారో, ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. దోంగారియా గోండ్స్ అనేటటువంటి ఆదివాసీ సమాజం ఎక్కడ నివసిస్తుంది? గిరిజనులు దిక్కులు అనే 8th క్లాస్ లో లెసన్ ఉంది కదా, అందులో ఉంటుంది. ఒడిశాలోని కలహండి. భారతదేశంలోని దోంగారియా గోండ్స్ అనేటటువంటి ఆదివాసీ సమాజం కోన్సే అన్నమాట. వన్ టైప్ ఆఫ్ ఎక్కడ నివసిస్తుందంటే ఒడిశాలోని కలహండి. భారతదేశంలోని ముస్లిం సమాజం యొక్క సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులను పరిశీలించినటువంటి కమిటీ ఏది? రాజేందర్ సచార్ కమిటీ. భారతదేశంలోని ముస్లిం సమాజం యొక్క సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులను పరిశీలించిన కమిటీ రాజేందర్ సచార్. దళితులు, ఆదివాసీ సమూహాలు రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న అపహేళన, అవమానాలకు ప్రతిస్పందనగా ఏ సంవత్సరంలో ఈ చట్టం రూపొందించబడింది? షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల యొక్క అత్యాచార నిరోధక చట్టం 1929లో రూపొందించబడింది. గిరిజనులకు హామీ ఇవ్వబడినటువంటి రాజ్యాంగపు హక్కులను ఉల్లంఘించిన వారిలో భారతదేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని ఎత్తి చూపిన ఆదివాసీ ఉద్యమకారిణి ఎవరు? సికే జాను. ఇతరులకు మన హావభావాలను, ఆలోచనలను తెలియపరిచేటటువంటి విధానాన్ని ఏమంటారు? భావ వ్యక్తీకరణ అంటారు. ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కు పంపేటటువంటి సంక్షిప్త సమాచారాన్ని ఏమని పిలుస్తారు? ఈమెయిల్ అని పిలుస్తారు. ఈమెయిల్. గురు పరబ్ ఏ రోజును పిలుస్తారు? గురు పరబ్ అని ఏ రోజును పిలుస్తారు? గురునానక్ యొక్క పుట్టినరోజునే గురు పరబ్ అని పిలుస్తారు. ఈ క్రింది వాటిలో ఏ కోటను దక్షిణ కాశీ ప్రధాన ద్వారంగా ప్రజలు భావిస్తారు? దక్షిణ కాశీ ప్రధాన ద్వారంగా ఏ కోటను భావిస్తారు? సిద్ధవటం కోట. ఇస్రో ప్రయోగ కేంద్రం ప్రస్తుతం ఏ జిల్లాలో కలదు? ఇస్రో ప్రయోగ కేంద్రం అనేది ప్రస్తుతం ఏ జిల్లాలో కలదు? తిరుపతిలో కలదు. తిరుపతి. ఈ క్రింది వాటిలో సింధు లోయ నాగరికతకు సంబంధించి సరికాని వాక్యం ఏమిటి? 1921 సంవత్సరంలో హరప్ప, మొహంజదారో ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు అనేటటువంటిది సరికాదనమాట. 1929లో జరిపారు కాబట్టి. మరి సింధు నది మరియు కాగ్గర్, హక్రా నది ప్రాంతంలో సింధు నాగరికత వికసించింది. మరి సింధు నాగరికత క్రీస్తు పూర్వం 2500 నుంచి 1700 సంవత్సరాల మధ్య వికసించింది. అలాగే 1921 సంవత్సరంలో హరప్ప, మొహంజదారో ప్రాంతాల్లో త్రవ్వకాలు జరిపారు. మరి సింధు నాగరికత కాలం నగరాలన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా ఇక్కడ మొహంజదారో ప్రాంతాల్లో తవ్వకాలు జరిగాయి అన్నారు కదా. ఇక్కడ చూస్తే హరప్పాలోనే 1921 కానీ హరప్పాలోని మాత్రమే జరిగాయి, మొహంజదారోలో జరగలేదన్నమాట.
నెక్స్ట్ దయారాం సహాని యొక్క నాయకత్వంలో జరిగాయి. సింధు లోయ నాగరికత నాటి త్రవ్వకాలలో 6 పెద్ద ధాన్యాగారాలు మరియు కార్మికులకు నివాస సముదాయాలు వంటి ఆధారాలు ఏ నగరంలో బయటపడ్డాయి? చూడండి, 6 పెద్ద ధాన్యాగారాలు మరియు కార్మికుల నివాస సముదాయాలు వంటి ఆధారాలు అన్నమాట. ఎక్కడ బయలుపడ్డాయి అంటే హరప్పాలో బయలుపడ్డాయి అన్నమాట. హరప్ప. సింధు లోయ ప్రజలు క్రింది వారిలో ఎవరితో వర్తకం నిర్వహించలేదు? పర్షియన్తో నిర్వహించలేదు. మెసొపొటేమియా, ఈజిప్ట్, ఇరాన్ వీళ్ళందరితో కూడా నిర్వహించారు. ఋగ్వేదంలో ఏ నది గురించి అనేక సార్లు ప్రస్తావించడం జరిగింది? సరస్వతి నది గురించి. యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ నదుల మధ్య ఆధారంగా ఏర్పడినటువంటి నాగరికత ఏంటి? మెసొపొటేమియా నాగరికత. సింధు ప్రజలు పూజలు చేయుటకు ఉపయోగించినటువంటి యజ్ఞ వాటికలు కనుగొన్నటువంటి ప్రదేశం ఎక్కడ? కాళీబంగన్, లోతాల్. సింధు ప్రజలు పూజలు చేయుటకు ఉపయోగించిన యజ్ఞ వాటికలు కనుగొన్న ప్రదేశం ఎక్కడంటే కాళీబంగన్, లోతాల్. జైన సాంప్రదాయం ప్రకారం జైన మతంలో ఎంతమంది తీర్థంకరులు ఉన్నట్టు పేర్కొనబడింది? 24 మంది తీర్థంకరులు ఉన్నట్టు పేర్కొనబడింది. జైన అనేటటువంటి పదం జనా అనేటటువంటి ఏ భాషా పదం నుండి వచ్చింది? సంస్కృత భాషా పదం నుండి వచ్చింది. బౌద్ధ మత స్థాపకుడైనటువంటి గౌతమ బుద్ధుడు జన్మించిన లుంబిని వనం ప్రస్తుతం ఏ దేశంలో కలదు? నేపాల్. సిక్కు మత స్థాపకుడుగా ఎవరిని పిలుస్తారు? సిక్కు మత స్థాపకుడు గురునానక్. అశోకుడు శిలాశాసనంలో ఉపయోగించినటువంటి లిపి ఏంటి? బ్రహ్మీ లిపి. బ్రహ్మీ లిపి. అద్వైత సిద్ధాంతాన్ని బోధించిన వారు ఎవరు? అద్వైత సిద్ధాంతాన్ని బోధించిన వారు శంకరాచార్యులు. రామానుజుల వారు బోధించినటువంటి సిద్ధాంతం ఏంటి? రామానుజుల వారు బోధించినటువంటి సిద్ధాంతం విశిష్టాద్వైతం. వీరశైవంకి సంబంధించి క్రింది వారిలో సరికానిది ఏమిటి? వీరశైవంకి సంబంధించి క్రింది వారిలో సరికానిది. ఇది 13వ శతాబ్దంలో కర్ణాటకలో ప్రారంభమైంది అనేది సరికాదు. మనుషుల మధ్య సమానత్వం ఉండాలి అనేది వీరశైవం చెప్తుంది. కులాన్ని గురించి, స్త్రీల పట్ల వివక్షత గురించి శాస్త్రాల్లో ఉన్నటువంటి భావాలను వ్యతిరేకించడం జరిగింది. మరి క్రతువులు విగ్రహారాధనను వ్యతిరేకించారనమాట. వీరశైవ మతం క్రతువులు విగ్రహారాధనని కూడా వ్యతిరేకించడం జరిగింది. మరి ఇక్కడ 13వ శతాబ్దంలో కర్ణాటకలో ప్రారంభమైంది అనేది ఇక్కడ అనేది రాంగ్. ఎందుకంటే 12వ శతాబ్దంలో ప్రారంభమైంది అనమాట. ఇది 13వ శతాబ్దం అయితే కాదు, 12వ శతాబ్దంలో ప్రారంభమైందనమాట. బసవన్న నాయకత్వంలోని వీరశైవ మతం, లింగాయుత ఉద్యమం అంటారు, కర్ణాటకలో ప్రారంభమైందనమాట. నెక్స్ట్ వన్, మిమ్మల్ని నిమ్న కులంలోని వాడిని చేసింది నువ్వు ఈ యథార్థానికి ఎదురుగా ఎందుకు నిలిచోవు మహాప్రభో అంటూ సామాజిక వ్యవస్థ గురించి తెలిపిన వారు ఎవరు? చోకామేలుడి కొడుకు అనమాట. చోకామేలుడి కొడుకు. సూఫీ గురువుల పరంపరలో ఒక్కొక్కరు బోధనలోను సాధనాపరమైనటువంటి కర్మలోను కొద్ది కొద్దిగా పాటించేటటువంటి భిన్నమైన పద్ధతిని ఏమంటారు? ఈ భిన్నమైనటువంటి పద్ధతినే తరీకా అంటారు. తరీకా. మీరాబాయి ఎవరి శిష్యురాలు? మీరాబాయి రవిదాసు యొక్క శిష్యురాలు. నెక్స్ట్ వన్, భక్త కన్నప్ప ఎవరు? భక్త కన్నప్ప ఒక వేటగాడు. వేదకాలపు ప్రజలు ఈ నది ఒడ్డున స్థిరపడ్డారు. గంగా యమున నది ఒడ్డున స్థిరపడ్డారు. నల్లమల అభయారణ్యంలో అరణ్య ప్రాంతంలో నివసించే చెంచు జాతి వారి ఆరాధ్య దైవం ఎవరు? చెంచు జాతి వారి యొక్క ఆరాధ్య దైవం ఏంటంటే గారెల మైసమ్మ. ఈ క్రింది వాటిలో త్రిపీటకాలు ఏవి? త్రిపీటకాలు సుత్త, అభిధమ్మ, వినయ, వీటిని త్రిపీటకాలు అంటారు. ఇవన్నీ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ ఉద్యమకారులు ఇచ్చారు, బోధించిన తత్వం ఇచ్చారు. ఉద్యమకారులు బోధించిన తత్వానికి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అండి. ఆది శంకరాచార్యులు అద్వైతం, ఆది అద్వైతం. మధ్వాచార్యులు ద్వైతం, మధ్వాచార్యులు ద్వైతం. అలాగే రామానుజాచార్యులు వచ్చేసరికి విశిష్టాద్వైతం, వల్లభాచార్యులు వచ్చేసరికి శుద్ధ అద్వైతం. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్.
చైతన్య మహాప్రభును ఈ క్రింది పేరుతో పిలుస్తారు. చైతన్య మహాప్రభుని ప్రత్యామ్నాయ విష్ణు అని పిలుస్తారు. భారత ఉపఖండంలో మొట్టమొదటి సాహిత్యం ఏమిటి? వేదాలు. వేదాలు. పదకవితా పితామహుడు అని ఎవరిని అంటారు? పదకవితా పితామహుడు అని ఎవరిని అంటారు? అన్నమయ్యని అంటారన్నమాట. ఈ క్రింది వారిలో మహారాష్ట్ర భక్తి సాధువులలో ప్రసిద్ధులు కాని వారు ఎవరు? మహారాష్ట్ర భక్తి సాధువులలో ప్రసిద్ధి కాని వారు ఎవరు? నర్సీ మెహతా. బాబా గురునానక్ బోధనలకు సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏమిటి? బాబా గురునానక్ బోధనలకు సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏమిటి? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 5 అన్ని సరి అయినది. ఏకేశ్వర ఉపాసన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. మోక్షం పొందడానికి వర్ణ మత స్త్రీ పురుష భేదాలతో నిమిత్తం లేదని ఉద్ఘాటించారు. మోక్షం అనేది సమాజం పట్ల దృఢమైన నిబద్ధతతో క్రియాశీలకమైన జీవితాన్ని గడపడమే కానీ నిశ్చలానంద స్థితి కాదు అని తెలియజేశారనమాట. నెక్స్ట్ వన్, వేదాలన్నింటిలో అతి ప్రాచీనమైనది ఏది? వేదాలన్నింటిలో అతి ప్రాచీనమైనది ఋగ్వేదం. త్రిపీటకాలు ఎవరి మత గ్రంథాలు? బౌద్ధ మతం గ్రంథాలు. త్రిపీటకాలు ఇప్పుడే చెప్పారు కదా, సుత్త, అభిధమ్మ, వినయ. 3 అంటే 3 పీఠకాలు. ఈ క్రింది అంశాలను పరిశీలించండి, సరికాని దానిని గుర్తించాలి. సరికానిది ఇక్కడ భగవంతుని నిరాకారంగా ఆరాధించుట నిర్గుణ భక్తి అవుతుంది. భగవంతుని ఆకారంలో పూజించుట సద్గుణ భక్తి అవుతుంది. సో ఇక్కడ రివర్స్ లో ఇచ్చారు కాబట్టి ఈ 2 సరికాదు. భక్తి ఉద్యమం 8వ శతాబ్దంలో ప్రారంభమై 17వ శతాబ్దం వరకు కొనసాగింది. సో ఇక్కడ మనకి ఏ, బి అనేది రాంగ్ ఆన్సర్, సరికాదనమాట. ఇక్కడ సి మాత్రమే సరి అయినది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.